అండి. అందరికీ మంచి రెసిపీ అయితే చూపియబోతున్నానండి. చింతపండు పులిహోర అండి. సో, ఆవాలతో మిక్సీ పట్టి చేసింది చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేద్దామండి. రైస్ అయితే నేను ముందుగా వండుకొని ఇట్లా అయితే ప్లేట్‌లో తీసుకున్నానండి. కరివేపాకు అయితే గనుక రైస్ లోపలికి పెట్టడం వల్ల దానివలన రైస్ చాలా కరివేపాకు స్మెల్ అనేది తీసుకుంటుంది. సో, చాలా బావుంటుంది. చూసారు కదండీ కరివేపాకు అయితే ఎట్లా అయిపోయిందో. రైస్‌లో పెట్టగానే మనమైతే గనక సరే అండి ఇప్పుడైతే కరివేపాకు తీసాము. రైస్ అయితే ముందుగా లేవలుగా అయితే చేసుకొని కొంచెం మనమైతే కనుక చింతపండు గుజ్జండి. మెయిన్ అయితే మనకి చింతపండు గుజ్జు చాలా బావుంటుందండి. సో, గుజ్జనేది మనకేంటంటే మనం ఉడకబెట్టుకునే దాని విధానంలో ఉంటుంది మనకి. చాలామంది వాటర్ వాటర్‌గా పెట్టుకుంటారు. సో, అలాగైతే గనుక నిలువైతే ఉండదు. ఇలా మనం పెట్టుకోవడం వల్ల గనుక చాలా బావుంటుంది చింతపండు గుజ్జనేది. నేనైతే రైస్‌లో అయితే మిక్స్ చేస్తున్నాను. ముందైతే మనకి చింతపండు గుజ్జులోనే చాలా టేస్ట్ ఉంటుందండి చెప్తున్నాను కదా నేను. సో, ఆల్రెడీ నేనైతే చింతపండు గుజ్జులోని ఆల్రెడీ నేనైతే బెల్లం వేసేసాను. ఇంకా మనమైతే గనక ఉప్పేసాను. ఇంకా పసుపేసాను. ఇవన్నీ ఏసి ఇంకా నేను ఉడకబెట్టడం వల్ల గనక ఇప్పుడు నేనైతే అవైతే ఏమి ఎక్కువైతే యాడ్ చేయను. సో, నెక్స్ట్ అయితే గనక మనం మిర్చి అండి. మిర్చి తీసుకున్నాం కదండీ! సో, మిర్చినైతే గనక నేను ఇలాగా పొడుగ్గా చీరుకొని హాఫ్ హాఫ్‌గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో, ఇలా పెట్టుకోవడం వల్ల గనుక రైస్‌లోని చాలా బావుంటుంది. ఆ కారమంతా దిగి పులిహోరలోని పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటుంది. సో, ఇలా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఎండుమిర్చి అండి. సో, నేను కేజీ రైస్‌కి అయితే నేను చేస్తున్నాను పులిహోర. దానికోసం కొంచెం ఎండుమిర్చి అండ్ మిర్చి కూడా నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను. చూసారు కదా! నేనైతే తీసుకుంటున్నాను మెయినయితే. రైస్ అయితే గనక చింతపండుతో అయితే గనక మిక్స్ అయిపోయిందండి. సో, ఇలా అయితే ఉంది డ్రై డ్రై అయ్యి కొంచెం అయితే. నెక్స్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టిన దాంట్లో అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి. సో, ఆయిల్ అన్నది అంటారా మనము ఎంత తీసుకుంటాం కొంచెం ఎక్కువగా ఆయిలిష్‌గా ఉండాలంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు. సో, అలా కాకుండా మనమైతే మీడియం సైజ్‌గా ఒక 10 స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఆయిలు. దాంతో అయితే నేను 10 స్పూన్స్ ఏస్తున్నాను. ఎందుకంటే కేజీ రైస్ కదండీ! కొంచెం ఆయిల్ ఎక్కువైతే పడుతుంది రైస్‌లోకి. అందుకే ఆయిల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అండి నేనైతే మిక్సీ అండి. మిక్సీ తీసుకున్న దాంట్లో అయితే 1 స్పూన్ అయితే గనక ఆవాలు వేస్తున్నానండి. ఈ ఆవాలేసి మిక్సీ అయితే చేసుకుంటున్నాను. పౌడర్ అయితే ఇలాగ అయిపోయిందండి. మిక్సీ చేసుకున్నాక పౌడరు. సో, మెత్తగా కొంచెం చేసుకోవాలి. అలా అని చెప్పి గరుగ్గా అయితే కాదు. మెత్తగా కొంచెం అయితే చేసుకోవాలి. ఇలాగ చూసారు కదండీ! మెత్తగా అయితే అయిపోయింది. నెక్స్ట్ అండి ఆవాలైతే ఏసేస్తున్నాను. ఆయిలయితే వేడెక్కిపోయింది. సో, దాంట్లో అయితే ఆవాలు వేస్తున్నాను. ఏంటి ఇప్పుడే మిక్సీ పట్టి మళ్ళీ ఆవాలేస్తుందేంటా అనుకుంటున్నారా? సో, దేనిది దాందేనండి. ఆవాలనేది జస్ట్ తాలింపులోకి మనకు కావాలి. పౌడర్ అనేది దాంట్లో రైస్‌లో మిక్స్ అవుతుంది. సో, అది టేస్ట్ వేరే ఉంటుంది. అందుకే వేస్తున్నాను. నెక్స్ట్ అయితే గనక నేనైతే పచ్చెనపప్పు అయితే వేస్తున్నానండి ఇప్పుడు. సో, కొంచెం అయితే ఇంగో చూసారా? ఎక్కువ కేజీ రైస్ కాబట్టి నేనైతే కొంచెం 1 ½ స్పూన్ వరకైతేనే పచ్చెనపప్పు అయితే తీసుకున్నాను. చాలామంది పల్లీలు వేస్తారండి. నేనైతే వెయ్యట్లేదు. స్కిప్ చేస్తున్నాను. పల్లీలనేది నాకిష్టం లేదు. సో, నెక్స్ట్ అయితే నేనైతే మినపప్పు వేస్తున్నాను. మినపప్పు 1 ½ స్పూను. రైస్ ఎక్కువుంది కాబట్టి. సో, అయితే వేస్తున్నాను. వేశాక కొంచెం లైట్‌గా మనకి బ్రౌన్ కలర్‌లో రావాలండి. ఎందుకంటే మనం పచ్చి ఇవన్నీ మిర్చి అన్నీ ఏసుకున్న తర్వాత గనక అవైతే ఫ్రై అవ్వవు. అందుకే అయితే నేను ముందుగానే కొంచెం బ్రౌన్ కలర్‌లోకొచ్చాక మిర్చి అయితే వేస్తున్నానండి. చూసారా? ఇలాగ కారం కారంగా చీల్చి పెట్టుకున్న మిర్చి అయితే వేస్తున్నాను. సో, ఇలా ఏయడం వల్ల ఆయిల్‌లోకి అయితే గనుక మనకు మొత్తం అయితే కారం అనేది మనకి దిగిపోతుంది. సో, మనకైతే కారం కారంగా చాలా బావుంటుంది ఇలా ఏపుకోవడం వల్ల. ఎందుకంటే మనకి కారం ఉండాలి, పులుపు ఉండాలి, బావుండాలి కాబట్టి కమ్మగా ఉండాలి కాబట్టి ఇలా అయితే చేసుకుంటే బావుంటుంది పులిహోరలోకి మిర్చి అన్నది. సో, ఇవైతే మనకి కొంచెం లైట్‌గా బ్రౌనిష్ కలర్‌లో వచ్చాక నేనైతే ఎండుమిర్చి అయితే వేస్తున్నానండి. చూసారు కదా! ఎండుమిర్చి అయితే నేనైతే చాలామంది ముచుకులు తీసి వేస్తారు. నేనైతే అలాగే ఏస్తానండి. నాకు వంటల్లో అయితే మెయిన్ అయితే పులిహోరలోకి నాకు ఇలాగే అలవాటు. సో, నేను ఇలాగే ఏసేస్తున్నాను. సో, ఎవరిష్టం వాళ్ళదిలేండి అది. చూసారు గదా! అన్నీ అయితే కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్‌లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితున్నాయి. రావడం అయితే. నెక్స్ట్ అయితే గనక నేను కరివేపాకైతే వేసేస్తానండి. చూసారు గదా! సరే కరివేపాకు వేసే ముందు మీకైతే లైట్‌గా అయితే పప్పు వేగిందో లేదో చూపిస్తున్నాను. చూసారా? ఇలాగైతే పచ్చి స్మెల్ అయితే పోయి మొత్తం పప్పులన్నీ అయితే వేగిపోయినాయండి కింద. నెక్స్ట్ అయితే నేను కరివేపాకైతే యాడ్ చేస్తున్నాను దాంట్లో. చూసారా? కరివేపాకుదైతే యాడ్ చేశాను. అన్నీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నాకైతే. ఎందుకంటే కేజీ రైస్‌కి చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువగా పోపుంది నాకు. సో, సింపుల్‌గా ఒకసారి టేస్ట్ చేద్దాం, ఒకసారి చూద్దాం అనేలోపు కొంచెం ఏసుకోండి. పసుపైతే కొంచెం నేను చెప్పాను కదండీ! మళ్ళీ యాడ్ చేస్తానని చెప్పేసి ఇందాక. సో, ఓన్లీ పసుపైతే నేను యాడ్ చేస్తున్నాను. చూసారు కదా! ఎక్కువ కాదు జస్ట్ లైట్‌గా. తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను. నేను కేజీ రైస్‌కి తీసుకుంటున్నాను కాబట్టి ఇంగువ నాకు కొలతతోనే నేను ఎప్పటిలానే వేసేసాను. సో, ఎలాగా అంటే గనక దాంట్లో మీరు హాఫ్ స్పూను
టీ స్పూన్ హాఫ్ చిటికెడు అంటాం కదండీ! అలా వేసుకుంటే సరిపోతుంది. సో, అలా వేసుకున్నాక కొంచెం మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంగువ స్మెల్ అంటే కొంచెం పచ్చిది ఉంటే కనుక పోతుంది. సో, చూసారు కదండీ! రైస్ అయితే రెడీగా ఉంది. అదైతే రైస్ మొత్తం చింతపండు గుజ్జు అంతా పీల్చుకొని రెడీగా ఉంది తాలింపు కోసం. సో, తాలింపు అయితే తీసుకొచ్చేసాము. ఇప్పుడైతే మనం తాలింపు అయితే రైస్‌లో అయితే వేసేస్తున్నాము. చూసారా? వేడిగా ఉందండి. సో, ఇప్పుడు రైస్ అయితే చల్లబడింది. ఇప్పుడే తాలింపు అయితే వేడిగా ఉంది. చూడండి వేస్తున్నాము. చాలామంది పల్లీలు వేస్తారండి. బట్ మేమైతే పల్లీలు అయితే వేయలేదు. సో, ఇవి పోపులే పోపులు ఇవన్నీ పోపులకి రైస్ తినడానికి ఇంకా చిరాకుగా అనిపిస్తది. సో, నేను పల్లీలు అయితే వేయట్లేదు. ఈ పోపులు ఉన్నాయి కదా అని చెప్పేసి. మిక్సీ అయితే చేస్తున్నానండి. స్పూన్‌తో గరిటెతో అయితే గనుక పనవ్వదు మనకి. చేత్తో పట్టి మొత్తం అన్నీ కలిపితేనే గనక బాగా మిక్స్ అవుతాయి. చింతపండు గుజ్జు, ఈ తాలింపులు ఇవన్నీ కారం ఇవన్నీ మిక్స్ అవుతాయి. సో, చేత్తో అయితే గనక కలుపుతున్నాను. ఇంకా ఏంటంటే మెయిను ఆవాల పొడి ఉంది కదండీ! సో, అదైతే వేసుకోవాలి అని చెప్పాను కదా! ముందు ఇవన్నీ మనకి మిక్స్ అయిన తర్వాత అదేసుకోవాలండి. ఎందుకంటే వేడి వేడి దాని మీద గనక మన ఆవాలు చేసిన పౌడర్ గనక వేస్తే చేదు కింద అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నాను. సో, ఎవరైనా ముందు ఆవాల పౌడర్ అయితే గనక చల్లారాకే వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. చల్లారాకే వేసుకుంటేనే బావుంటుంది. నాకైతే మొత్తం పులిహోర అంతా అయితే మిక్స్ అయితే అయిపోయిందండి ప్రెజెంటు. సో, సరిపోయింది. మొత్తం అయితే చూసారు కదండీ! ఇంకా మనమైతే సాల్ట్ గట్రా నేనేమి యాడ్ చేయలేదు. ఎందుకంటే అన్నీ నేను చింతపండు గుజ్జులోనే ఇంకా అన్నీ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. మీకు ఆ వీడియో కావాలని చెప్పండి. నేను చేసేది ఖచ్చితంగా పెడతాను గుజ్జు అనేది చింతపండు గుజ్జు. సో, చూసారు కదా! మనమైతే రైస్ అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఇలాగైతే అయిపోయిందండి పొడి పొడిగా. ఇప్పుడైతే మన ఆవాల పౌడర్ అని చెప్పాం కదా! అదైతే వేస్తున్నాను. చూసారా? ఇలా అయితే చేత్తో వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి. రైస్ చల్లారింది. సో, రైస్ చల్లారాక వేస్తున్నాను. అందుకే ఇంత టైం అయితే పట్టింది. చూసారు కదండీ! ఇలా అయితే మిక్స్ అయితే చేసేసాము. అంతే అండి. ఇలాగైతే మొత్తం మనం కలుపుకొని మొత్తం అంతా అయిపోయిందండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా ఉందో. సో, ఒకసారి టేస్ట్ అయితే చేయండి. చాలా బావుంటుంది పులిహోర. ఒక్కసారి నమ్మి చేయండి. ఇలాగా ఆవాల పౌడర్ ఏసి చేసిందైతే చూడండి. ఆంధ్ర స్టైల్ అండి. చాలా బావుంటుంది. నేనైతే మా శివయ్యకి అయితే ఇప్పుడైతే నైవేద్యం అయితే పెట్టేసామండి పొద్దున్నే. ఎందుకంటే శివయ్యకి ముందు దేవుడికి ఎట్టాకే మనం తీసుకోవాలి. అందుకే అండి శివయ్యకి పెట్టేశాను. హాయ్ అండి అందరికీ. నేనైతే గనుక ఇప్పుడు నేనైతే పులిహోర చేశాను కదండీ మార్నింగ్. అదైతే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేస్తానండి ఎలా ఉన్నది ఏంటని. ఎందుకంటే చేసినోళ్ళం టేస్ట్ కూడా చూసి చెప్పాలి కదండీ ఎలా ఉందో. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నా. పులిహోర కదండీ మాటలు రావట్లేదు నాకు. చాలా బాగుందండి పులిహోర అయితే. పులిహోర అండి బాబు, అసలు మాటలు వస్తాయో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి పులిహోర. సో, ఇంకా స్పైసీగా ఉందండి. ఇంకా ఆవాల పౌడర్ వేసాం, ఇంగో ఇవన్నీ ఉన్నాయి కదండి. చాలా అయితే బాగుంది. సో, మీరైతే ఖచ్చితంగా అయితే టేస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో అయితే అన్ని క్వాలిటీగా వేసాం కాబట్టి అన్నీ బాగుంటాయి. మనకి 2 days కూడా మనకి నిలువ ఉంటుంది పులిహోర. మనకి ఏం పర్లేదు, ఎక్కడికైనా జర్నీ గట్ట వెళ్ళినప్పటికైతే చేసుకున్నా 1 day ఉన్నా మనకి ఏం పర్వాలేదు, బాగుంటుంది పులిహోర. ఒకసారి నమ్మైతే చూడండి. మళ్ళీ తింటున్నాను. సో, నాకు పులిహోర అంటే చాలా ఇష్టము. సో, ఇంత కమ్మటి పులిహోర మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి వాచ్ చేసినందుకు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ అండి. బాయ్.